ఛత్తీస్గఢ్ అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 20 మంది మావోయిస్టులు హతమైనట్లు తెలుస్తుంది. గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బీజాపూర్ దంతేవాడ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు మావోల మధ్య ఈ ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతిరావు అందిస్తారు. తిరుపతిరావు. థ్యాంక్ యూ. ఏదైతే ఛత్తీస్గఢ్ లో ఈ రోజు జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్ లో అయితే మావోయిస్టులకి ఇటు పోలీసులు జరిగినటువంటి ఎదురు కాల్పులు అయితే దాదాపు 18 నుంచి 20 మంది కూడా మృతి చెందిన ఘటన అయితే ఈ రోజు చోటు చేసుకుంది. ఏదైతే ఛత్తీస్గఢ్ ఇటు తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో కూమీ నిర్వహిస్తున్న క్రమంలో అయితే మావోయిస్టులు కంటపట్టడంతో అయితే భద్రతా బలగాలు లొంగిపోవాలంటూ కూడా హెచ్చరించినప్పటికీ మావోయిస్టులు అయితే ఎదురు కాల్పులు దిగారు. దీంతో చేసేది లేక ఇటు కేంద్ర భద్రతా బలగాలు కూడా పూర్తి స్థాయిలో దాడి దిగడంతో అయితే దాదాపు 18 మంది పైగా మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. అక్కడ ఆ ప్రదేశంలో కూడా మొత్తం కూడా భారీ మొత్తం డంపును కూడా స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికైతే ఇంకా ఏదైతే సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే ఈ దెబ్బతో దాదాపు జనవరి నుంచి కూడా దాదాపు 90 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందడం అయితే భారీగా మావోయిస్టులు అయితే తీరని నష్టం వాటిందని చెప్పారు. ఇప్పటికే ఆపరేషన్ కంగారుతో అయితే పెద్ద మొత్తంలో మావోయిస్టులు ఏరువైతే లక్ష్యంగా అయితే కేంద్ర భద్రతా బలగాలు అయితే మొత్తం సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా ఇటు ఆపరేషన్ కంగారుతో మరో పక్క మావోయిస్టులు ప్రతి తెలంగాణలో కావచ్చు ఛత్తీస్గఢ్ లో కూడా పెద్ద మొత్తంలో కూడా లొంగిపోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అయితే మావోయిస్టులకు అయితే తీరని నష్టం వాటిందని చెప్పాలి. ఇప్పటికే అదే మొత్తం కూడా 2000 మంది పైగా అయితే పోలీసులు అయితే సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న పరిస్థితి. ఏదేమైనా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కూడా మావోయిస్టులకు అయితే తీవ్ర నష్టం వాటిందని చెప్పొచ్చు. అయితే ఒక పక్క ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా మావోయిస్టులను తుదిముట్టిస్తామంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కదా. వారు లొంగిపోవాలి, ప్రజాక్షేత్రంలోకి రావాలంటూ కూడా మరోపక్క పోలీసులు కూడా గతం నుంచి విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. కొంత ఎదురు దెబ్బలు తగులుతున్నటువంటి నేపథ్యంలో మరి కొంతమంది మావోయిస్టులు లొంగుతున్నారు. ఇంకా ఎందుకు గనలు పట్టుకుని అరణ్యంలో తిరుగుతున్నటువంటి పరిస్థితి అనుకోవాలి. అయితే మన గతంలో చూసుకుంటే మాత్రం ఇప్పటికీ అమిత్ షా కూడా కేంద్ర మంత్రి అమిత్ షా కూడా పలుమార్లు కూడా ఛత్తీస్గఢ్ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. అక్కడ ఒకటి మావోయిస్టులు కూడా పూర్తిగా లొంగిపోవాలి, లేని పక్షంలో అయితే 2026 మార్చి వరకు కూడా ఏదో మావోయిస్ట్ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలంటూ కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ కూడా కొంతమంది ఇప్పటికే అగ్రనేతలు మావోయిస్ట్ ఎన్కౌంటర్లు అయితే పెద్ద మొత్తంలో కూడా ఎన్కౌంటర్లో పెద్ద ఎత్తున ఏదైతే అగ్రనేతలు కూడా మృతి చెందారు. ఆ తర్వాత మావోయిస్టులు దాదాపు 100ల సంఖ్యలో కూడా ఎన్కౌంటర్లు మృతి చెందినప్పుడు కూడా కొంతమంది అయితే ఇటు ఛత్తీస్గఢ్ లో కావచ్చు తెలంగాణలో పెద్ద మొత్తంలో కూడా లొంగిపోతున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా కొంతమంది ఇంకొంత కీలక నేతలు ఉన్న నేపథ్యంలో అయితే వాళ్ళు కూడా ఎదురు దాడి దిగే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ దాదాపు 2000 నుంచి కూడా ఇప్పుడు దాదాపు 4 నెలల నుంచి కూడా కేంద్ర భద్రతా బలగాలు అయితే పెద్ద ఎత్తున అయితే సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తారు. ఏ పార్టీకైనా కానీ ఏదైతే 2026 వరకు ఖచ్చితంగా మార్చి వరకు అయితే మావోయిస్ట్ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని అయితే అమిత్ షా అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ.